హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. నేను మీ సంతోష్ మదేవిని, రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఈరోజు వీడియోలో ఈరోజు క్లాస్లో మనం ఇంకో టాపిక్తో మనం ముందుకెళ్దాం. ఆ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్స్. టాపిక్ వచ్చేసి ఏంటండి? ర్యాంకింగ్స్. ఓకే, ర్యాంకింగ్స్ అంటే ర్యాంకులు అని అంటారు. మామూలుగా 1 or 2 మార్క్స్, 1 మార్క్స్ అయితే కంపల్సరీ మనం గెస్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో ర్యాంకింగ్స్ నుంచి. సో ర్యాంకింగ్స్లో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి టోటల్గా, అవి ఏ విధంగా ఉంటాయో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ర్యాంకింగ్స్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేసి కొంచెం హై లెవెల్ వరకు వెళ్దాం. సో ర్యాంకింగ్స్ చూస్తే మనకి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఒకటి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఓకే, rankings in a row. Okay, in a row total students, in a row total students 43, in a row total students 43. Okay, A ranks from the left hand is A ranks from the left hand is 21. A ranks from the right hand is 23. సో ఈ విధంగా మనకి బేసిక్గా క్వశ్చన్స్ అనే ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఒక రోలో టోటల్ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారంటారు. అంటే ఇక్కడ ఏ విధంగా అడుగుతాడంటే, ఈ క్వశ్చన్ ఇలా ఉంటే, ఫ్రేమ్ ఉంటే ఏ విధంగా అడుగుతాడంటే, ఒక వరుసలో టోటల్ స్టూడెంట్స్ ఇంతమందిని ఇచ్చి ఏ యొక్క ర్యాంక్ లెఫ్ట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ ర్యాంక్ అడగవచ్చు. లేదా ఒక వరుసలో ఇంతమంది ఉన్నారని చెప్పి ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడగవచ్చు. లేదా ఒక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి, ఒక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి మనకి టోటల్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, మామూలుగా బేసిక్గా రాశాను, ఎందుకంటే మనకి ఏదో ఒక ఓకేనా ఈ 3 విషయాల నుంచి ఏదో ఒక 2 మ్యాటర్స్ని తీసుకొని మనకి ఇంకొక మ్యాటర్ అడగడం జరుగుతుంది. అంటే టోటల్ ఇచ్చి లెఫ్ట్ ఇస్తే రైట్ అడగవచ్చు, టోటల్ ఇచ్చి రైట్ అడిగితే లెఫ్ట్ అడగవచ్చు, లేదా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇచ్చి టోటల్ అడగవచ్చు. ఓకేనా, బేసిక్గా మనకి ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా, ఒక వ్యక్తి టోటల్ అడగవచ్చు, ఒక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడగవచ్చు, ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అయినా అడగచ్చు. మామూలుగా బేసిక్గా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. క్వశ్చన్స్లో ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఈ 3 టోటల్ అని అడుగుతాడు, లెఫ్ట్ సైడ్ అని అడుగుతాడు, రైట్ సైడ్ అని అడుగుతాడు. ఓకే, బేసిక్గా ఇవి అడుగుతారండి. ఓకే, బేసిక్గా ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో ప్యాటర్న్లో మనం చెప్పినట్టు గమనిస్తే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూడండి, A ranks from the right hand. ఓకేనా, A ranks from the right hand, ఆర్య అని రాశాను. A ranks from the right hand is 21. A ranks from the right hand is 21. A ranks from the left hand is 23. Left hand is 23. So find the total members. Find the total members. ఓకేనా, ఏ కుడివైపు చివరి నుండి 21వ స్థానంలో ఉన్నాడు. ఏ ఎడమవైపు చివరి నుండి 23వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆ వరుసలో గల మొత్తం విద్యార్థులు కావచ్చు, మొత్తం వ్యక్తులు కావచ్చు, ఏ విధంగానే అడుగుతాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఏం కావాలండి? టోటల్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి? టోటల్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టోటల్ కావాలంటే, ఒక వరుసలోని టోటల్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ తెలిసి ఉండాలి. ఓకేనా, ఒక వరుసలోని మనకి టోటల్ మెంబర్స్ కావాలి అంటే, తెలుసుకోవాలి అంటే, ఆ వరుసలోని ఒక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ర్యాంక్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే మనకి టోటల్ మెంబర్స్ అడిగాడు. ఒక రోలో టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని అడిగాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చాడు, ఏ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఇచ్చాడు. ఓకేనా,
ఇలా ఇచ్చినప్పుడు మనం టోటల్ ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఇక్కడ టోటల్ కనుక్కోవాలి అంటే ఓకేనా, టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ మైనస్ 1 దీంట్లో మనం చూస్తే ఈజీగా వస్తుంది. అంటే ఒకే వ్యక్తి యొక్క మళ్ళీ ఏ పర్సన్, ఇక్కడ పర్సన్ ఎవరిదైతే రైట్ సైడ్ ర్యాంక్ తీసుకుంటున్నావో అదే పర్సన్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి మనకి. ఇక్కడ ఏ పర్సన్ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ తీసుకుంటున్నాం, సో అదే పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కూడా తీసుకుంటున్నాం. ఓకేనా, ఒకే వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ర్యాంక్ ఉంటే మనం టోటల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు టోటల్ కావాలన్నా నీకు, టోటల్ కావాలంటే రైట్ సైడ్ ర్యాంక్ ఎంత ఏది 21 ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత ఏది 23 మైనస్ 1. 21 ప్లస్ 23 ఎంత 44. 21 ప్లస్ 23 ఎంత 44. 44 మైనస్ 1 43. అంటే ఈ వరుసలోని మొత్తం టోటల్ ఎంత 43. ఈ వరుసలోని మొత్తం ఎంత 43. రైట్. సో టోటల్ అడిగినప్పుడు రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1. ఓకేనా, కుడివైపు చివరి స్థానం ఎడమవైపు చివరి నుండి స్థానం -1 చేస్తే మనకి టోటల్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సార్ -1 ఎందుకు చేశారు? ఓకేనా, -1 ఎందుకు చేశారంటే -1 చేయడానికి లాజిక్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం 2 సార్లు ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక వరుసలో ఒకేసారి ఉంటాడు. ఓకేనా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం 2 సార్లు ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి -1 అంతే. ఓకేనా, సింపుల్గా టోటల్ కావాలంటే నీకు రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1 చేస్తే నీకు టోటల్ రావడం జరుగుతుంది. ఓకే, సో మనం టోటల్ ఏ విధంగా కనుక్కోవాలో చూసాం. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ total 60. In a class total 60. Ramu ranks from the left hand is Ramu ranks from the left hand is 30. Ramu ranks from the left hand is 30. Okay na, find the right side rank of Ramu. Find the right side rank of Ramu. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం చేసాం, ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఇస్తే టోటల్ని కనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 60 అయినా రాము అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి 30 స్థానంలో ఉంటే అదే వ్యక్తి కుడివైపు చివరి నుండి ఎన్నో స్థానంలో ఉండడు. ఓకేనా, సో ఇక్కడ మనం టోటల్ కనుక్కునేటప్పుడు ఏం చేసామంటే టోటల్ ప్లస్ రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1 చేసాం. బట్ ఎప్పుడైనా ఒక సైడ్ని కనుక్కునేటప్పుడు అంటే చూడండి ఇక్కడ ఏం సైడ్ని కనుక్కుంటున్నాం, మనం రైట్ సైడ్ని కనుక్కుంటున్నాం, రైట్ సైడ్ ర్యాంక్ని కనుక్కుంటున్నాం. సో రైట్ సైడ్ ర్యాంక్ని కనుక్కునేటప్పుడు మనం టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ప్లస్ 1 మైనస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ప్లస్ 1. ఇక్కడ చూస్తే టోటల్ ఎంత అండి 60. టోటల్ ఎంత 60. లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత 30 ప్లస్ 1. 60 మైనస్ 30 ఎంత అండి 30 ప్లస్ 1. సో టోటల్ ఎంత మనకి 31. అంటే టోటల్ అంటే ఇట్ మీన్స్ ఆ రాము యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అనేది ఎంత అండి 31. రాము యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత 31. చూడండి ఇక్కడ టోటల్ అయితే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1, లేదా ఏదైనా సైడ్ అడిగితే అంటే ఇక్కడ రైట్ సైడ్ అడిగాడు కాబట్టి రైట్ సైడ్ ర్యాంక్ అడిగాడు కాబట్టి టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ప్లస్ 1. సో 60 మైనస్ 30 ప్లస్ 1, 30 ప్లస్ 1 31. ఓకేనా, చూడండి ఇక్కడ ఫార్ములాస్ అనేవి ఏ విధంగా బిల్డ్ అవుతున్నాయో చూద్దాం మెల్లిమెల్లిగా. ఓకేనా, ఫస్ట్ మనం టోటల్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ ర్యాంక్ని కూడా మనం ఫైండ్ అవుట్ అనేది చేసాం. ఇఫ్ ఇన్ కేస్ వాడు లెఫ్ట్ సైడ్ ర్యాంక్ గురించి మాట్లాడితే, ఓకేనా, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అగైన్ ఇన్ ఏ క్లాస్ total, okay na, total 80. In a class total 80. Okay na, Sita ranks from the right hand is 40. Right hand is 40. So find the left side rank of Sita. Find the left side rank of
ఫైండ్ ద లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఆఫ్ సీత. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు నెంబర్స్ అనేవి నథింగ్ అండి. అంటే 80 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. నేను కొంచెం ఈజీగా క్యాలిక్యులేషన్ అవ్వడానికి మీకు 80, 40 అని చెప్తున్నాను, కానీ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. నెంబర్స్ అనేవి మనకు డస్ నాట్ మ్యాటర్, ద ప్రాసెస్ ఇస్ మ్యాటర్. ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు మ్యాటర్. ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఒక తరగతి గదిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 80 అయినా సీత కుడివైపు చివరి నుండి 40, ఎడమవైపు చివరి నుండి ఎన్నో స్థానంలో ఉండును. సింపుల్. ఇక్కడ రైట్ సైడ్ అడిగినప్పుడు ఏం చేస్తాం, సేమ్ అదే చేద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నాను నేను, లెఫ్ట్ సైడ్ అడుగుతున్నాడు, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడుగుతున్నాడు. సో లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే టోటల్ మైనస్ రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ 1, టోటల్ మైనస్ రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ 1. ఇక్కడ టోటల్ ఎంత అన్నా నీకు, టోటల్ 80, రైట్ సైడ్ ర్యాంక్ ఎంత 40, రైట్ సైడ్ ర్యాంక్ ఎంత 40 ప్లస్ 1 ప్లస్ 1. 80 మైనస్ 40 ఎంత నాన్న, 80 మైనస్ 40 ఎంత 40 ప్లస్ 1, 41. సో సీత యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అనేది ఎంత నీకు 41. సీత యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అనేది ఎంత 41. ఓకేనా. నేను చెప్పింది అంటే ఆ నెంబర్స్ అనేవి ఈజీగా ఎందుకు తీసుకున్నాను అంటే మీకు ఈజీగా అర్థం కానీ. అక్కడ 43 ఉండొచ్చు, 83 ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. నీకు కావాల్సింది ప్రాసెస్, నీకు కావాల్సింది ఇది. ఇలా అడిగితే ఏం చేయాలనేది ప్రాసెస్. అది నీకు తెలిస్తే ఏ నెంబర్నైనా చేయగలుగుతావు. ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడిగినప్పుడు 41 చేస్తాం. సో ఒక్కసారి మనం గమనిస్తే లాస్ట్ 3 క్వశ్చన్స్ని ఏమైంది అంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం టోటల్ అడిగినప్పుడు, ఓకేనా, ఫస్ట్ మనం టోటల్ అడిగినప్పుడు ఏం చేసాం అన్న, రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ మైనస్ 1 చేసాం. ఓకేనా. ఒకవేళ రైట్ సైడ్ ర్యాంక్ అడిగినప్పుడు టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ 1 చేసాం. ఓకేనా. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అడిగినప్పుడు టోటల్ మైనస్ రైట్ సైడ్ ప్లస్ 1 చేసాం. ఓకేనా. నీకు ఎప్పుడు కూడా ర్యాంకింగ్లో అయితే టోటల్ అని అడుగుతాడు, లేకపోతే రైట్ సైడ్ ర్యాంక్ అని అడుగుతాడు, లేకపోతే లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అన్న అడుగుతాడు. బేసిక్గా ఇవి అడుగుతాడు. ఓకేనా. బిట్వీన్ కూడా అడుగుతాడు, అది చూద్దాం. బేసిక్గా అయితే టోటల్ అడుగుతాడు, రైట్ సైడ్ అడుగుతాడు, లెఫ్ట్ సైడ్. ఓకేనా. ఈ 3 ఫార్ములాస్ నీకు ఈజీగా, అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ నీకు ఫస్ట్ది గుర్తుంటాయి, ఈ 2 ఈజీగా గుర్తుంటాయి. ఎప్పుడైనా కానీ ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి. ఒకే వ్యక్తి యొక్క, బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, టోటల్ కావాలంటే ఒకే వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ర్యాంక్ ఉంటే సరిపోతుంది, మనం టోటల్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఈ 3 ఫార్ములాస్ని మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, సో ఇప్పటిదాకా మనం సైడ్స్ ఏం చూసాను అన్న, టోటల్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసాం. అంటే చూడండి, ర్యాంకింగ్స్లో మనం ఈ విధంగా చూసాం. ఇది ఒక రో అయితే ఇది రైట్ సైడ్ ఎండ్, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్ ఎండ్. ఇది కలిపితే అంతా టోటల్ అవుతుంది, ఇది కలిపితే టోటల్. సో మనం టోటల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, రైట్ సైడ్ ఎండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, లెఫ్ట్ సైడ్ ఎండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇంకా ఎలా అడుగుతాడంటే ఈ విధంగా అడుగుతాడు. ఓకేనా. ఈ విధంగా అంటే ఇక్కడ దీన్ని టాప్ అంటాం, దీన్ని ఏమంటాం బాటమ్ అని అంటాం, టాప్ అండ్ బాటమ్. సో ఇదంతా మనకి ఏమవుతుందండి టోటల్. అంటే ఇప్పుడు మనం చూడబోయే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఇచ్చి టోటల్ అడగవచ్చు, లేదా టాప్ ర్యాంక్ అడగచ్చు, లేదా బాటమ్ ర్యాంక్ అడగచ్చు. సో మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ర్యాంక్, ఓకేనా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఏ విధంగా చేసామో యాజ్ ఇట్ ఈస్గా టాప్ అండ్ బాటంలో కూడా అదే విధంగా చూద్దాం. టాప్ అండ్ బాటంలో కూడా అదే విధంగా. అంటే ఎలా అంటే చూడండి ఒకసారి, ఇక్కడ సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేంజ్ అవుతుంది, టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, అంతే. సో మిగతా ఫార్ములాస్ అన్నీ సేమే ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. సో ధోని ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్ ఈజ్, ధోని ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ 6th. ధోని ర్యాంక్స్ టాప్ ఈజ్ 6. నెక్స్ట్, ధోని ర్యాంక్స్ ఫ్రమ్ ద bottom is 8, bottom is 8. So find the total members in a row, find the total members in a row.
ధోని పైనుంచి 6వ స్థానంలో ఉండును, ధోని కింది నుంచి 8వ స్థానంలో ఉండును. ఆయన ఆ వరుసలో గల మొత్తం. సో ఇక్కడ మళ్ళీ ఏమడుగుతున్నాడండి వాడు, ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు, టోటల్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, టోటల్. సో ఇందాక మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో, ఓకేనా, ఇందాక మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో టోటల్ అడిగినప్పుడు ఏం చేసాం, ఆ రైట్ సైడ్ ర్యాంక్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ తీసుకొని -1 చేసాం కదా. సో ఇక్కడ కూడా టాప్ అండ్ బాటంలో కూడా యాజ్ ఇట్ ఈస్. సో టాప్ ప్లస్ బాటమ్ -1 అంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్లో టాప్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ప్లేస్లో బాటమ్ వచ్చింది. సో టోటల్ టాప్ ప్లస్ బాటమ్ -1. ఇక చూడండి టాప్ ర్యాంక్ ఎంత అండి, 6, బాటమ్ ర్యాంక్ ఎంత, 8, -1. 6 + 8 ఎంత అండి, 14, 14 - 1. సో 14 - 13, 14 ఈ యొక్క వరుసలో మనకి టోటల్గా 16 మెంబర్స్ ఉన్నట్టు. అంటే ధోని పై నుండి 6th ప్లేస్లో ఉంటే, కింది నుంచి 8th ప్లేస్లో ఉంటే టోటల్ అడుగుతాడు. మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని ప్లస్ చేసి -1 చేస్తే మనకి టోటల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడే రిప్లేస్ అవుతాయి అంతే. మిగతా టోటల్ అడిగినప్పుడు రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్, ఇక్కడ టోటల్ అడిగినప్పుడు టాప్ ప్లస్ బాటమ్ -1 సింపుల్గా. ఓకే రైట్. సో నెక్స్ట్ సో కోహ్లీ ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం, టోటల్ తీసుకుందాం. ఇన్ ఏ రో టోటల్ 43, ఒక వరుసలో మొత్తం 43 అయినా కోహ్లీ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 13. Kohli from the bottom is 13. Find the top rank of Kohli. Find the top rank of Kohli. ఓకేనా, ఒక వరుసలో మొత్తం 43 మంది ఉన్న కోహ్లీ కింది నుంచి 13వ స్థానంలో ఉంటే కోహ్లీ పై నుంచి 8వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ మళ్ళీ మీరు నేమ్స్ నెంబర్స్ అనేవి డస్ నాట్ మ్యాటర్. నేమ్స్లో కోహ్లీ ఉండొచ్చు, ధోని ఉండొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు, మనకు నో ప్రాబ్లం. నెంబర్స్ కూడా 43 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, ఏం నో ప్రాబ్లం. ఆ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్ అంటే ఇప్పుడు వాడు మనని ఏం అడుగుతున్నాడు అన్న, టాప్ ర్యాంక్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, టాప్. సో టాప్ అడిగినప్పుడు సో టోటల్ మైనస్ ఉండేదేంటి, బాటమ్ +1. సో టోటల్ మైనస్ బాటమ్ +1. సో టోటల్ ఎంత రానా ఇక్కడ నీకు 43, బాటమ్ ఎంత 13 +1. సో 43 - 30, ఓకేనా, 43 - 30 ఎంత అవుతాను, 30 + 1, 31. అంటే కోహ్లీ ఆ టాప్ నుంచి, ఆ పై నుంచి నీకు ఎన్నో స్థానంలో ఉంటాడు, 31వ స్థానంలో ఉంటాడు. కోహ్లీ పై నుంచి ఎన్నో స్థానంలో ఉంటాడు, 31వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ రైట్ సైడ్ అడిగినప్పుడు ఏం చేసాం, టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ +1 తీసుకున్నాం. ఇక్కడ టాప్ అడిగినప్పుడు ఏం చేస్తున్నాం, టోటల్ మైనస్ బాటమ్ +1. దానికి దీనికి మీరు కంపారిజన్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే నెక్స్ట్ సో in a row 53, in a row total 53. So Vinod ranks from the top. Vinod ranks from the top is 23. Vinod ranks from the top is 23. So find the bottom rank of Vinod. Find the bottom rank of Vinod. ఒక వరుసలో మొత్తం 53 అయినా వినోద్ పైనుంచి 23వ స్థానంలో ఉంటే కింది నుంచి ఎన్నో స్థానంలో ఉండునంటాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సేమ్ మళ్ళీ ఏం కావాలన్నా ఇక్కడ మనకి బాటమ్ ర్యాంక్ కావాలి. ఓకేనా, బాటమ్ ర్యాంక్.
సో బాటమ్ ర్యాంక్ అంటే మనకి టోటల్ మైనస్ టాప్ ప్లస్ 1, టోటల్ మైనస్ టాప్ ప్లస్. సో టోటల్ అంటే ఎంత రాను ఇక్కడ నీకు 53. సో టాప్ అంటే ఎంత 23. సో ప్లస్ 1 53 మైనస్ 23 ఎంత రానా నీకు 53 మైనస్ 23 ఎంత 30 కదా. సో 30 ప్లస్ 1 ఎంత 31 కదా. అగైన్ మళ్ళీ 31. సో వినోద్ బాటమ్ నుంచి ఎన్నో ర్యాంక్లో ఉన్నాడు 31 ర్యాంక్లో ఉన్నాడు అన్నమాట. ఓకేనా. సో మనం టాప్ టు బాటంలో కూడా ఏమేమి క్వశ్చన్స్ చూసాం, టోటల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, బాటమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, టాప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఒక్కసారి మీరు ఫార్ములాస్ అనేవి మళ్ళీ గమనిస్తే ఓకేనా, ఇక్కడ సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లేదా టాప్ అండ్ బాటమ్ గురించి మాట్లాడినప్పుడు సో ఇక్కడ మనం టోటల్ అడిగితే ఓకేనా, ఇక్కడ మనం టోటల్ అడిగితే ఏం తీసుకున్నాం నాన్న, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ 1 తీసుకున్నాం. సేమ్ ఏం తీసుకున్నాం, టాప్ ప్లస్ బాటమ్ మైనస్ 1. ఓకేనా, మీకు ఫార్ములా అది ఆ కంపారిజన్ అనేది ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ అడిగాడు అనుకోండి, ఏం తీసుకున్నారు, రైట్ సైడ్ అడిగితే టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ 1. అదే ఇక్కడ నిన్ను టాప్ అడిగాడు అనుకోండి, టాప్ అడిగితే టోటల్ మైనస్ బాటమ్ ప్లస్ 1. అదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడిగాను అనుకోండి, టోటల్ మైనస్ రైట్ సైడ్ ప్లస్ 1. హియర్ బాటమ్ అడిగాడు అనుకోండి, టోటల్ మైనస్ టాప్ ప్లస్ 1. సో నేను ఎందుకు ఇది చివరిలో చెప్తున్నానంటే మీ కాన్సెప్ట్ అర్థమయ్యాక ఇవి సింపుల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ టాప్ అండ్ బాటమ్ అనేవి నథింగ్ అండి, నథింగ్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నథింగ్, ఆ రెండు సేమే. మనం ఇక్కడ తీసుకునేటువంటి విధానం అనేది మనకి అర్థం కావాలి. ఓకేనా. ఇవి ఉంటాయి, ఈ ఫార్ములాస్ ఉంటే మనం ఈజీగా టోటల్ అడిగిన, రైట్ సైడ్ అడిగిన, లెఫ్ట్ సైడ్ అడిగిన, లేకపోతే టాప్ అడిగిన, బాటమ్ అడిగిన, మైగన్ టోటల్ అడిగిన ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చేసే క్వశ్చన్స్ ఏమైనా కానీ వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అయిదాం క్వశ్చన్స్లోకి. సో ఒక ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్, ఒక చెట్ల వరుసలో ఒక చెట్టును ఎటువైపు నుంచి చూసినా అది 9వ స్థానంలో ఉంటుంది. 9వ స్థానంలో ఉండును. ఓకేనా. అయినా ఆ వరుసలోని మొత్తం చెట్ల సంఖ్య. ఓకేనా. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఒక చెట్ల వరుసలో ఒక చెట్టును ఎటువైపు నుంచి చూసినా అది 9వ స్థానంలో ఉండును. అయినా ఆ వరుసలోని మొత్తం చెట్లు. ఇక్కడ క్వశ్చన్ అనేది ఇన్లాజిక్గా అడిగాడండి. కొంచెం గమనిస్తే ఏంటంటే ఒక చెట్టుని వాడు ఫస్ట్ మనకి ఏమడుగుతున్నాడు, టోటల్ అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కానీ ఇంకెక్కడైనా కానీ వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో కావాలి ఫస్ట్. ఇక్కడ నీకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, టోటల్ అడుగుతున్నాడు. టోటల్. సో నేనేమన్నా టోటల్ కావాలంటే ఒకటి ఏదైనా కానీ కావాలి. ఫస్ట్ నీకు ఇక్కడ టోటల్ అంటే నీకేం కావాలి, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1, అంతేనా. రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1, అదే రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వరుసలోని ఒక చెట్టును ఎటువైపు నుంచి చూసినా అది 9వ స్థానంలో ఉండును. అంటే ఇట్ మీన్స్ అది రైట్ సైడ్ నుంచి చూసినా 9వ స్థానమే ఉంటుంది,
లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా 9వ స్థానం ఉంటుంది. ఇన్ లాజిక్గా క్వశ్చన్ వేసారండి. అంటే ఒక వరుసలోని ఒక చెట్టును రైట్ సైడ్ నుంచి చూసినా 9వ స్థానంలోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా కానీ అది ఎన్నో స్థానంలో ఉంటుంది, 9వ స్థానంలోనే ఉంటుంది. అయినా ఆ వరుసలోని చెట్లన్నీ. సో ఇక్కడ నువ్వు రైట్ సైడ్లో ఎంత తీసుకుంటావు నాన్న మరి 9, లెఫ్ట్ సైడ్లో ఎంత తీసుకుంటావు 9 మైనస్ 1. సో 9 ప్లస్ 9 ఎంత 18, 18 మైనస్ 1 సో 17, 19 ప్లస్ 1 17. అంటే ఒక చెట్టును ఎటువైపు నుంచి చూసినా అంటే ఇట్ మీన్స్ ఇన్ లాజిక్గా రైట్ సైడ్ నుంచి చూసినా 9 ర్యాంక్, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా కూడా 9 ర్యాంక్. సో నీకు కావాల్సిన టోటల్ కాబట్టి రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1, 9 ప్లస్ 9 మైనస్ 1, 9 ప్లస్ 9 18, 18 మైనస్ 1 17, 18 మైనస్ 1 17. ఒకవేళ ఇలా అడిగాను, ఒక వరుసలోని చెట్టును ఎటువైపు నుంచి చూసినా అది 10వ స్థానంలోనే ఉండునన్నాను అనుకోండి, 10వ స్థానంలో ఉండును. అప్పుడు ఏం చేస్తావు? సో రైట్ సైడ్ 10, లెఫ్ట్ సైడ్ 10 మైనస్ 1, 10 ప్లస్ 10 ఎంత నాన్న 20, 20 మైనస్ 1 ఎంత 19. ఓకేనా, 20 ప్లస్ 20 మైనస్ 1 19. సో ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. వాడు ఏంటంటే ఇన్లాజిక్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పకుండా ఎటువైపు నుంచి చూసినా అంటాడు. ఎటువైపు నుంచి చూసినా అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ నుంచి చూసినా అంటే రైట్ సైడ్ నుంచి చూసినా లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా దాని యొక్క ర్యాంకు సేమ్ అని అంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుసలో ఏ యొక్క ర్యాంకు కుడివైపు నుండి, ఓకేనా, ఒక వరుసలో ఏ యొక్క ర్యాంకు కుడివైపు నుండి 25, కుడివైపు నుండి 20. సో ఎడమవైపు నుండి 21, ఎడమవైపు నుండి 21 అయినా ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంటే, ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంటే ఇంకా ఎంతమందిని చేర్చాలి అంటే యాడ్ చేయాలి. రైట్, చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు. ఒక వరుసలో ఏ యొక్క ర్యాంకు 20, కుడివైపు నుండి ఏ యొక్క ర్యాంకు 20, ఎడమవైపు నుండి అదే వ్యక్తి యొక్క ర్యాంకు 21. వాడు ఏమంటాడు సింపుల్గా, ఆయన ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంటే ఇంకా ఎంతమందిని ఆ వరుసలో చేర్చాలి. అంటే ఆ వరుసలో మొత్తం ఫైనల్గా ఏమంటున్నాడంటే ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంట. 53 మంది అంటే ఇంకా ఎంతమందిని యాడ్ చేయాలంటున్నాడు. ఇంకా ఎంతమందిని యాడ్ చేయాలంటే అసలు ప్రజెంట్ అందులో ఎంతమంది ఉన్నారో తెలియాలి. అందులో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఆ 53 మందికి ఈక్వల్ అయ్యేటట్టు మనం యాడ్ చేసుకుంటాం కదా. ఓకేనా, ప్రజెంట్ మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలిస్తే 53కి ఈక్వల్ అవ్వాలంటే ఎంతమందిని యాడ్ చేయాలో తెలుస్తుంది. మరి ప్రజెంట్ మన దగ్గర ఎంతమంది ఉన్నారో అంటే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఆ వరుసలో నీకు టోటలే కావాల్సింది కదా, అంతేనే కదా. అంటే ప్రజెంట్ ఈ వరుసలో నీకు ఎంతమంది ఉన్నారో తెలుసుకున్నాక 53 మంది కావాలంటే ఇంకెంతమందిని యాడ్ చేయాలో చూద్దాం. మరి ఈ వరుసలో మొత్తం కావాలంటే నీకేం కావాలి? ఈ వరుసలోని మొత్తం కావాలంటే ఏం కావాలి? టోటల్ రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1. అంటే చూడండి, ఈ వరుసలో ఏ యొక్క ర్యాంకు కుడివైపు నుండి ఎంతనా 20, ఎడమవైపు నుండి ఎంత 21 మైనస్ 1. సో 20 ప్లస్ 20 41, 20 ప్లస్ 21 41 మైనస్ 1. సో టోటల్ ఎంత ఉన్నారు 40. అంటే ప్రజెంట్ ఈ వరుసలో ఎంతమంది ఉన్నారంట 40 మెంబర్స్ ఉన్నారు టోటల్. ప్రజెంట్ ఈ వరుసలో మొత్తం 40 మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంటే, ఆ వరుసలో మొత్తం 53 మంది ఉండాలంటే ఇంకా ఎంతమందిని మనం చేర్చాలి అంటే ప్రజెంట్ ఇక్కడ మనకు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు 40. ప్రజెంట్ మనకి 40 ఉన్నారు. 40 అంటే 53 కావాలంటే ఇంకెంతమందిని చేర్చాలి చెప్పండి. 13 కదా. ఇంకొక 13 మెంబర్స్ని యాడ్ చేస్తే, ఓకేనా, ఇంకొక యాడ్ చేస్తే ఆ వరుసలో టోటల్ మొత్తం ఎంత అవుతుంది 53. అంటే క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఇన్లాజిక్గా అడగడం జరుగుతుంది.
ఓకేనా. అంటే మనకు తెలుసు అట్లా ప్రాసెస్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా. ఎప్పుడైనా కానీ ఒక వరుసలో ఇంతమంది ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు. ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు అనేది తెలిస్తే మనం అంతమందికి ఎంతమందిని యాడ్ చేయాలో చూడొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ టోటల్ అనుకున్నాం. టోటల్ అనుకొని 53కి ఈక్వల్ అవ్వాలంటే ఎంతమందిని యాడ్ చేయాలో చూసాం. 13 మెంబర్స్ని యాడ్ చేస్తే ఆ వరుసలో మనకి టోటల్ 53 అవుతారు. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ ఏ రో అంటే ఒక వరుసలో ఇన్ ఏ రో A ranks from the left hand, right ranks from the right side is 18. A ranks from the right side is 18. Next, B ranks from the left side is 23. B ranks from the left side is 23. So 4 persons sits between A and B. 4 person sits between A and B. So find the total. So find the ఏంటి నాన్న total. Find the total. Right, clear? ఇక్కడ క్వశ్చన్ని చూస్తే మనకి ఓకే ఇక్కడ మనం క్వశ్చన్ని చూస్తే క్వశ్చన్లో లాస్ట్కి ఏం అడుగుతున్నాను అన్న టోటల్ అడుగుతున్నాం. మళ్ళీ క్వశ్చన్లో లాస్ట్కి ఏం అడుగుతున్నాడు టోటల్. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్లో లాస్ట్కి టోటల్ అడుగుతున్నాడు. కనుక్కోవాలంటే నేనేం చెప్పాను టోటల్ కనుక్కోవాలంటే ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కానీ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కానీ కావాలి. అంటే రెండు కావాలి. ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి. మరి ఇక్కడ క్వశ్చన్లో ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉందా? ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉంది. మరి ఏ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉందా? లేదు. బి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది. మరి బి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉందా? లేదు. మరి ఇలాంటి సమయంలో మనం టోటల్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ వాడు చెప్పాడు కదా బిట్వీన్ 4 persons అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారంట 4 persons ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత నాన్న? ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత? ఏ రైట్ సైడ్ నుంచి ఓకేనా ఏ రైట్ సైడ్ నుంచి 18th పొజిషన్లో ఉన్నాడంట. సో బి లెఫ్ట్ సైడ్ నుంచి 23rd పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక నలుగురు ఉన్నారు. సో దీన్ని కలిపేసి ఈ 4 మెంబర్స్ని కలిపితే సింపుల్. ఓకేనా 4 మెంబర్స్ కలిపేస్తే సింపుల్. ఎలా అంటే చూడండి ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత 18, బి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత 23. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు 4 persons ఉన్నారు. సో 18 + 4 12, 12 + 3 15. ఓకేనా 2 + 2 45. అంటే అందులో మొత్తం ఎంతమంది ఉన్నారు టోటల్గా 45 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా 45 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా అంటే సింపుల్గా అంటే నీకు ఎప్పుడైతే ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి ఇంకొక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య కొంతమంది కూర్చున్నారంటే ఈజీగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంతమంది ఉన్నారు టోటల్. ఎలా అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక బెంచ్ మీద కూర్చున్నారనుకోండి. మీరు కుడివైపు నుండి 1వ స్థానంలో కూర్చున్నారు. ఓకేనా మీరు కుడివైపు నుండి 1వ స్థానంలో కూర్చున్నారు. మీ ఫ్రెండు ఎడమవైపు నుండి 1వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా ఎడమవైపు నుంచి 1వ స్థానంలో కూర్చున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారు. అంటే మొత్తం ఎంతమంది ఇక్కడ 3 కదా. ఎలా 3 అని తెలిసింది 1 + 1 + 3. ఒక బెంచ్ మీద మీరు మీ ఫ్రెండ్ మధ్య ఇంకొక ఫ్రెండ్ కూర్చున్నారంటే మీరు ఏం చేశారు ఎంతమంది ఉన్నారంటే ఆ మూడింటిని కలిపేసారు కదా. సేమ్ హియర్ ఇక్కడ కూడా ఆ మూడింటిని కలిపేస్తే మనకి ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది, ఎంతమంది ఉన్నారో తెలుసు. సో ఈ విధంగా మనం టోటల్ని 2 types చేయొచ్చు. టోటల్ని ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా కంపల్సరీ ఇంకొక టోటల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇద్దరు పర్సన్స్ యొక్క ర్యాంక్స్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య ఇంతమంది కూర్చున్నారని చెప్తారు కంపల్సరీ. అప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా టోటల్ని ఇంకా ఎలా అడుగుతాడో చూద్దాం.
ఓకేనా. టోటల్ ఇంకా ఈ విధంగా డిఫికల్ట్గా అడుగుతారో చూద్దాం. రాము సిట్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద రో. రాము సిట్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద రో. రాము సిట్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద రో. 10 people sits right side of Ramu. 10 people sits right side of Ramu. So find the total. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఫైండ్ ద టోటల్ అన్నాడు. మళ్ళీ టోటల్ అంటే మనం ఇక్కడ ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ లేదు ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి మరి, ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క ర్యాంకులు ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య ఇంతమంది కూర్చున్నారని కూడా లేదు. మరి ఏమి ఇచ్చాడు ఇక్కడ, రాము అనేవాడు ఒక రోలో మధ్యలో కూర్చున్నాడంట. సో వానికి కుడివైపున 10 మంది కూర్చున్నారంట. అయినా ఆ వరుసలో మొత్తం ఎంత అంటున్నారు. సింపుల్గా ఆలోచిస్తే మనం, ఈ రాము అనేవాడు మిడిల్లో కూర్చుంటాడు ఎగ్జాక్ట్గా. కూర్చుంటే వానికి రైట్ లెఫ్ట్ సైడ్ కూడా అంతమంది ఉంటారు కదా. సింపుల్గా చూడండి, ఇప్పుడు ఒక వరుసలో టోటల్గా 5 మెంబర్స్ ఉన్నారనుకున్నాను. 5 మెంబర్స్ ఉంటే ఒక వ్యక్తి మిడిల్లో కూర్చున్నాడు అనుకో. మిడిల్లో అంటే ఇక్కడ కూర్చున్నాడు అనుకో. ఇప్పుడు వీనికి రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడు 1 2 3 4 5th పొజిషన్స్ కదా. ఈ 3rd పొజిషన్లో మిడిల్ అయితే ఇటు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. ఇటు ఎంతమంది ఉంటారు, ఇద్దరు. అంటే రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారో లెఫ్ట్ సైడ్లో కూడా అంతమంది ఉంటారు కదా, అంతేనే కదా. సేమ్ హియర్ ఇక్కడ కూడా రాము అనే వ్యక్తి ఒక వరుసలో, ఓకేనా, రాము అనే వ్యక్తి ఒక వరుసలో మిడిల్లో కూర్చున్నాడు. రాము, ఓకేనా, ఒక వరుసలో మిడిల్లో కూర్చున్నాడు. రాముకి రైట్ సైడ్ ఎంతమంది కూర్చున్నారు, 10 మంది. అంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో రాముకి రైట్ సైడ్లో 10 మంది కూర్చుంటే లెఫ్ట్ సైడ్లో కూడా ఎంతమంది కూర్చుంటారు, 10 మంది. 4 5 6 7 8 9 10. ఇలా కూర్చుంటేనే వీడు మిడిల్లో కూర్చున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి రాము అంటే ఇటు 10 మంది కూర్చున్నారు, ఇటు 10 మంది కూర్చుంటే ఇటు ఎంతమంది కూర్చుంటారు నాన్న, 10 మంది. సో 10 + 10 రాము ఒకడు 21. సో టోటల్ ఎంత, 21. 10 ప్లస్ రాము గారు అండ్ 10. ఇంకా రాముకి రైట్ సైడ్లో 10 మంది కూర్చుంటే లెఫ్ట్ సైడ్లో కూడా 10 మంది కూర్చుంటారు. 10 + 10 20. 20 ఈ రాము ఒకడు 21. సో 21. నీకు వచ్చే ఆన్సర్ కూడా ఎప్పుడు ఆడ్లోనే ఉండాలి. ఎందుకంటే ఆడ్ అంటే బేసి సంఖ్యలోనే ఉండాలి. ఎందుకు బేసి సంఖ్యలో ఉండాలంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో కూర్చున్న ప్లేస్ వస్తుంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా మిడిల్లో కూర్చున్న ప్లేస్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇటు ఇద్దరు ఉంటే మధ్యలో ఒకడు ఉంటాడు. 7 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇటు ముగ్గురు ఉంటే మిడిల్లో ఒకడు ఉంటాడు. ఒకవేళ 4 మెంబర్స్ ఉన్నారనుకున్నాను, 4 మెంబర్స్ ఉన్నారనుకో, నీకు మిడిల్ ప్లేస్ అవుతుందా? 4 మెంబర్స్ ఉంటే మిడిల్ ప్లేస్ అవ్వదు. అవ్వదు. 8 మెంబర్స్ ఉంటే మిడిల్ ప్లేస్ అవుతుందా? అవ్వదు. ఓకేనా. సో నీకు కంపల్సరీ మిడిల్ ప్లేస్లో ఒకడు కూర్చున్నాడంటే ఆ టోటల్ రోలో, ఓకేనా, ఆ టోటల్ రోలో కంపల్సరీ బేసి సంఖ్యలోనే కూర్చొని ఉంటారు. ఓకేనా. సింపుల్గా ఒక వ్యక్తికి కుడివైపున ఎంతమంది కూర్చుంటారో ఎడమవైపున అంతమంది కూర్చుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి అనేవాడు ఎగ్జాక్ట్గా మిడిల్లోనే కూర్చున్నాడు కాబట్టి. ఒకవేళ ఇలా అనుకోండి, రాము సిట్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద రో. ఓకేనా, రాము సిట్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద రో. సో రాముకి రైట్ సైడ్లో ఒక 12 మంది కూర్చున్నారు అనుకోండి. రాముకి రైట్ సైడ్లో 12 మంది. అంటే రాముకి ఇటు 12 మంది కూర్చుంటే ఇటు ఎంతమంది కూర్చుంటారు మరి, 12 మంది. ఈ 12 24 ప్లస్ రాము ఒకడు 1. సో టోటల్ 25. మళ్ళీ ఆడే, మళ్ళీ బేసి సంఖ్య. అంటే చూడండి అన్న, మనం క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా చేసామంటే, సో టోటల్ని మనం 3 టైప్స్లో, ఓకేనా. టోటల్ని మనం ఎలా, సో టోటల్లీ ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంకు లెఫ్ట్ సైడ్ ర్యాంక్తో ఫైండ్ అవుట్ చేసాం. లేదా ఒక వరుసలోని ఒక ఇద్దరు యొక్క ర్యాంకులు ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఇంతమంది కూర్చున్నారంటే అక్కడ మనం టోటల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి ఎలా ఫైండ్ అవుట్ చేసాం మరి, ఒక వ్యక్తి మిడిల్లో కూర్చుంటాడు, ఆ వ్యక్తికి రైట్ సైడ్లో ఎంతమంది కూర్చుంటారని చెప్పాడు. ఒక వ్యక్తి మిడిల్లో కూర్చున్నప్పుడు రైట్ సైడ్లో ఎంతమంది కూర్చుంటారో లెఫ్ట్ సైడ్ ఎంతమంది కూర్చుంటారు. సో ఆ విధంగా కూడా మనం టోటల్ని ఫైండ్ అవుట్ చేస్తాం.
సో మనం టోటల్ని ఫైండ్ అవుట్ చేసాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ర్యాంక్స్, టాప్ అండ్ బాటమ్ ర్యాంక్స్. ఒక వరుసలో ఒకే దిక్కు నుంచి చూస్తే ర్యాంక్ ఇదైతే టోటల్ ఎంత, అది కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒకవేళ వారి స్థానాలను మార్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మార్చుకుంటే ఏ విధంగా టోటల్ కనుక్కోవాలి, మార్చుకుంటే లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎలా కనుక్కోవాలి, మార్చుకుంటే రైట్ సైడ్ ర్యాంక్ ఎలా కనుక్కోవాలి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు
ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుకోవడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుకోవడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. సో ఇప్పుడు మన ప్లేసెస్ చేంజింగ్, ఒకవేళ ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతాయి, ఐ మీన్ ఇద్దరు ప్లేసెస్ని చేంజ్ చేసుకుంటే టోటల్గా అనుకోవడం ఎలా, ఓకేనా, కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. సో ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఏ విధంగా వస్తున్నాను. ఇన్ ఏ రో సో కీర్తి ranks from the right hand is 18. Next, Kamala ranks from the left hand is 22. Kamala ranks from the left hand is 22. If they interchanged their places, Kirti ranks from the right hand is 14. Kirti ranks from the right hand is 14. So find the total. రైట్. క్వశ్చన్ చదివితే తెలుగు మీడియం వాళ్ళు, ఒక వరుసలో కీర్తి కుడివైపు చివరి నుండి 18వ స్థానంలో ఉంది, కమల ఎడమవైపు చివరి నుండి 22వ స్థానంలో ఉంది. వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత, ఓకే,
వారు వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత కీర్తి కుడివైపు చివర నుండి 14వ స్థానంలో ఉంది. అయినా ఆ వరుసలో గల మొత్తం ఎంత? అయినా ఆ వరుసలో గల మొత్తం ఎంత? చూడండి, సింపుల్గా వాడు ఏదైతే చెప్తున్నాడో, ఓకేనా, వాడు ఏదైతే చెప్తున్నాడో మనం అదే చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏమని ఇచ్చాడు వాడు? సో ఒక వరుసలో కీర్తి, ఓకేనా, కీర్తి అంట, ఒక వరుసలో కీర్తి, ఓకేనా, కీర్తి కుడివైపు చివరి నుండి ఎన్నో స్థానంలో ఉంది నాన్న? 18వ స్థానంలో. అంటే రైట్ సైడ్ ఎండ్ నుంచి ఎన్నో స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. సో కమల ఏంటి మరి? కమల ఎక్కడ? కమల ఎడమవైపు చివర నుండి 22వ స్థానంలో ఉంది. ఎడమవైపు చివర నుండి 22వ స్థానంలో ఉంది. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ దే ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, అంటే వారు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత, అంటే వారు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత అంటే ఒకరి స్థానంలోకి ఒకరు వెళ్తారన్నమాట. అంటే కీర్తి కమల స్థానంలోకి వెళ్తుంది, కమల కీర్తి స్థానంలోకి వెళ్తుంది. అంటే చూడండి, ఇక్కడ వారు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత కీర్తి ఎవరి స్థానంలోకి వెళ్తుంది? కమల స్థానం. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 22వ స్థానంలో ఎవరు ఉంటారు? కీర్తి ఉంటారు. సో కమల రైట్ సైడ్ ర్యాంక్ నుంచి ఎన్నో స్థానంలో ఉంటారు? 18వ స్థానంలో ఉంటారు. సో వీరు వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. రైట్. మనం ఈ పాయింట్ని చేసాం, ఈ పాయింట్ని చేసాం, ఈ పాయింట్ని కూడా చేసాం. నెక్స్ట్ అలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఎవరి ర్యాంక్ ఇచ్చాడు? కీర్తి. కీర్తి యొక్క ర్యాంకు కుడివైపు చివరి నుండి ఎన్నో స్థానం. మళ్ళీ కీర్తి కుడివైపు చివరి నుండి ఎన్నో స్థానం అంట? 14వ స్థానం. రైట్. అయినా వాడు మనం ఏం అడుగుతున్నాడు? టోటల్ అడుగుతున్నాడు. అయినా వాడు ఏమడుగుతున్నాడు? టోటల్. రైట్. సో మనకి టోటల్ కావాలంటే ఏం కావాలి? కంపల్సరీ రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ మైనస్ 1 కదా. రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ మైనస్ 1. ఓకేనా. టోటల్ కావాలంటే రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1. అది ఒకే వ్యక్తి యొక్క ఏదో ఒక పర్సన్ యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి. మరి ఇక్కడ ఎవరి రైట్ సైడ్ ర్యాంక్ తీసుకుందాం సార్ అంటే, ఇక్కడ ఆఫ్టర్ ద ఇంటర్చేంజ్, అంటే వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత, ఓకేనా, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత ఏ పర్సన్ యొక్క 2 సైడ్ ర్యాంక్స్ ఉంటాయో చూద్దాం. అంటే వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత పొజిషన్స్ ఇవ్వండి. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క రైట్ సైడ్ వాళ్ళతో మనం టోటల్గా అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కీర్తి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది, కీర్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉంది. మరి కమల యొక్క ఓన్లీ రైట్ సైడ్ ర్యాంకే ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉందా? లేదు. సో కీర్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది కాబట్టి కీర్తి రైట్ సైడ్ నుంచి ఎంతనన్నా? 14. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంతనన్నా? 22 మైనస్ 1 మైనస్ 1. 14 ప్లస్ 22 ఎంతనన్నా? 6. 36. 14 ప్లస్ 22 ఎంత? 36. సో నెక్స్ట్ 36 మైనస్ 1 ఎంత అవుతుంది? 35. అంటే ఈ వరుసలో మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్ ఉన్నారు. ఈ వరుసలో మనకి టోటల్గా 35 మెంబర్స్ ఉన్నారు. చూడండి, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి? ఏం లేదు, ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం, తర్వాత వారి యొక్క స్థానాలను మనమే ఇంటర్చేంజ్ చేసినాం. ఇంటర్చేంజ్ చేసినాక ఎవరి యొక్క స్థానం ఇచ్చిండు? కీర్తి యొక్క స్థానం ఇచ్చిండు కాబట్టి కీర్తి యొక్క స్థానం వేసుకున్నాం. మనకు కావాల్సింది టోటల్ కాబట్టి, టోటల్ కావాలంటే ఏంటి? ఏదో ఒక పర్సన్ యొక్క రైట్ సైడ్, మనకి ఎవరున్నారు ఇక్కడ? మరి కీర్తి ఉన్నది కాబట్టి కీర్తి యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ర్యాంక్ తీసుకొని చేయడం జరిగింది. సో ఇలా ఇన్డెప్త్గా వాడు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇందులోనే. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, సో రమేష్ ranks from the right side end is 43. In a row, Ramesh ranks from the right side end is 43. So Suresh ranks from the left side end is 22.
the left side and is 22. If they interchanged their places, if they interchanged the places, if they interchanged their places, తెలుగు మీడియం వాళ్ళకి చెప్తాను అన్నది మళ్ళీ క్వశ్చన్ ఇది. If they interchange their places after Suresh ranks from the left hand is Suresh ranks from the left hand is 33. Suresh ranks from the left hand is 33. So find the total. ఏమంటున్నాను అన్న, find the total. సో మీరు ఇక్కడ క్వశ్చన్స్ నేమ్స్ నెంబర్స్ కాదు, కాన్సెప్ట్ ద ప్రాసెస్ అనేది ఇలా. సో తెలుగు మీడియం వల్ల అయితే ఒక వరుసలో రమేష్ అనే వ్యక్తి కుడివైపు చివర నుండి 43వ స్థానంలో ఉండెను, సురేష్ ఎడమవైపు చివర నుండి 22వ స్థానంలో ఉండెను. వారి యొక్క మార్చుకున్న తర్వాత వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత సురేష్ ఎడమవైపు చివర నుండి 33వ స్థానంలో ఉండెను. ఆయన ఆ వరుసలో గల మొత్తం ఎంత? సింపుల్. మనం ఇంతకుముందు ఏదైతే చేసామో అదే చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం నీట్గా రాద్దాం. సో రమేష్ అంట, ఓకేనా. రమేష్ ఏంటి మరి, రమేష్ కుడివైపు చివర నుండి ఎన్నో స్థానం నాన్న? రమేష్ కుడివైపు చివర నుండి ఎన్నో స్థానం? 43. సో ఇక్కడ సురేష్ ఎడమవైపు చివర నుండి ఎన్నో స్థానం నాన్న? 22. ఓకేనా, 22. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇఫ్ దే ఇంటర్చేంజ్ దట్ ప్లేసెస్, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్నారంట. అంటే చూడండి, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్నారంటే, సో రమేష్ ఏమవుతాడు? లెఫ్ట్ సైడ్ నుంచి 22 పొజిషన్ అవుతాడు. సురేష్ ఏమవుతాడు? రైట్ సైడ్ నుంచి 43 అవుతాడు. ఓకేనా, 43. వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చేసినాం. సో సురేష్ ఎడమవైపు చివరి నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడంట? 33వ స్థానంలో. అంటే సురేష్ లెఫ్ట్ సైడ్ ఎండ్ నుంచి 33వ స్థానంలో ఉండాను. అయిన వాడు మనల్ని అడిగేది ఏంటి నాన్న? మరి అయిన వాడు మనల్ని అడిగేంటి? టోటల్. ఓకేనా, అయిన వాడు మనం అడిగేది ఏంటి? టోటల్. సో టోటల్ అంటే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1 కదా. సో టోటల్ అంటే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అన్నది ఇక్కడే మీకు అర్థమవుతుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే ఆఫ్టర్ ద ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత ఏ వ్యక్తి దగ్గర అయితే బోత్ సైడ్ ర్యాంక్స్ ఉంటాయో, అదే మనకు హింట్గా ఉంటుంది. ఆఫ్టర్ ద ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, రమేష్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది. మరి రమేష్ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉందా? సో ఇక్కడ సురేష్ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉంది అండ్ సురేష్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కూడా ఉంది. సో ఇక్కడ సురేష్ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత నాన్న? 43. ఓకేనా. సురేష్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత? 33 మైనస్ 1. 43 ప్లస్ 33 అంటే 76 మైనస్ 1. 76 మైనస్ 1 ఎంత అయితే నాన్న? 75. సో టోటల్గా ఈ వరుసలో మనకి ఎంతమంది ఉన్నారు? 75. ఈ వరుసలో మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు? 75. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్లో ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం కీర్తిది కమలది చేసినప్పుడు ఎక్కడొచ్చింది నాన్న? ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్లు వచ్చినాయి కదా. ఫస్ట్ ప్లేస్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్లు వచ్చినాయి. అంటే అక్కడ అభ్యర్థులు ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ వీళ్ళిద్దరిని ఇక్కడే వస్తుందని వెయిట్ చేసేవారు. కానీ సమ్ టైమ్స్ ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ఆఫ్ ప్లేసెస్ అంటే ఇంతకుముందు అయితే ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కీర్తి యొక్క 2 ర్యాంక్స్ వచ్చినాయి కదా, ఆమె యొక్క 2 ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ ఎవరు వచ్చినాయి మరి? సురేష్ సెకండ్ ప్లేస్లో ఉన్న సురేష్ వచ్చినాయి. సో సురేష్ దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఎవ్రీ క్వశ్చన్ని మనం డిఫరెంట్గా చూడాలి. కాన్సెప్ట్ ప్రాసెస్ ఒకటే, కానీ క్వశ్చన్ చేసేంత వరకు మనకి ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో తీసుకోవాలి. అంటే అప్పుడు కీర్తి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కదా, ఇక్కడ రమేష్ కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాడు, వీడిదే తీసుకుంటా అంటే రాదు, అసలు నడవదు కదా. ఓకేనా. సో కంపల్సరీ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. నువ్వు నీ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి, నీకు ఏం కావాలో తీసుకోవాలి.
నువ్వు నీ ప్రాసెస్ చేసినావు, నీకు ఏం కావాలి, ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి, ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కావాలి. మరి ఏ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, రమేష్ అయితే బోత్ సైడ్స్ లేవు, సురేష్ ఉన్నాయి కాబట్టి సురేష్ తీసుకున్నాం. ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనించండి, ప్రీవియస్ వన్ అండ్ ఇది. ఓకేనా. సో ఇంకా ఏ విధంగా ఇంకా డెప్త్ ఎలా సేమ్ ప్రాసెస్లోనే డెప్త్ ఎలా ఆడుతారో చూద్దాం. ఇంకా చూడండి, నెక్స్ట్ ఇంకే విధంగా అడుగుతాడు. In a row, Ramana right side rank is 21. Ramana right side rank is 21. So Vimala left side rank is 33. Vimala left side rank is 33. After interchanging their places, so Vimala left side rank is 21. After interchange their places, Vimala left side rank is 21. So find the right side rank of Ramana. Find the right side rank of Ramana. సో క్వశ్చన్ చూసారు కదా మీరు. ఇప్పుడు ఇంతకుముందేమో సేమ్ ఇంటర్చేంజింగ్ దర్ ప్లేసెస్ అన్నాడు, అంటే వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్నారని చెప్పాడు. బట్ అక్కడ ఏం అడిగాడు, నేను టోటల్ అడిగాడు. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అడుగుతున్నాడు. ఓకేనా, రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అడుగు. మన ప్రాసెస్లో మనం ఫస్ట్ నుంచి చేసినటువంటి క్వశ్చన్లో ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ చేసినప్పుడు కానీ, ఒక వ్యక్తి యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ను కనుక్కున్నప్పుడు కానీ, మనం చేసిన ఫస్ట్ సెకండ్ గమనించండి. మనం ఒక వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కానీ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కానీ కనుక్కునేటప్పుడు మన దగ్గర ఏముండే, అప్పుడు టోటల్ ఉండే కంపల్సరీ. ఇక్కడ చూడనా, ఇప్పుడు నీకు మామూలుగా చెప్పాలంటే నీకు ఏం కావాలి, ఫైండ్ ద రైట్ సైడ్ ర్యాంక్ ఆఫ్ రమణ. ఇప్పుడు రైట్ సైడ్ ర్యాంక్ కావాలంటే నీకు ఏమేం కావాలి, టోటల్ కావాలి మైనస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ 1 కదా. ఓకేనా. ఇప్పుడు రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కావాలంటే ఎవరి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కావాలన్నా నీకు టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ 1 కావాలి కదా. ఎస్, అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ టోటల్ని కనుక్కోవాలి. అంటే ఇంతకుముందు చేసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లో మనం టోటల్ ఏ విధంగా కనుక్కున్నామో సేమ్ అదే విధంగా కనుక్కోవాలి. సో ఏమైంది ఈ క్వశ్చన్లో, రమణ రైట్ సైడ్ ర్యాంక్. సో రమణ రైట్ సైడ్ ర్యాంక్ ఎంతనంట, 21. నెక్స్ట్ ఇక్కడ ఎవరినా, విమల లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత, 33. విమల లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంతనా, 33. ఇంటర్చేంజింగ్ దేర్ ప్లేసెస్, వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. సో వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నారంటే మనం మారుద్దాం. సో రాము ఏమవుతాడు, లెఫ్ట్ సైడ్ నుంచి 33 అవుతాడు. సో విమల ఏమవుతుందమ్మా, రైట్ సైడ్ నుంచి 21. వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత విమల లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో స్థానంలో ఉంది నాన్న, 21. విమల లెఫ్ట్ సైడ్ నుంచి 21 స్థానంలో ఉంది. ఓకేనా, విమల 21 రైట్, లెఫ్ట్ సైడ్ నుంచి 21 పొజిషన్లో ఉంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ నుంచి 21 పొజిషన్లో ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, టోటల్ కదా. ఎందుకంటే ఫస్ట్ నీకు రైట్ సైడ్ కావాలంటే టోటల్ కావాలి. సో టోటల్ కావాలంటే ఏం చేస్తావు నన్ను, ఇక్కడ టోటల్ కావాలంటే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1 చేస్తావు కదా. ఎస్ ఆర్ నో? ఎస్. మరి నువ్వు ఎవరి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ తీసుకుంటావు, మన కాన్సెప్ట్లో ఫస్ట్ నుంచి చెప్పేది నేను అదే. ఎవరి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ తీసుకుంటావు అంటే ఏ వ్యక్తి యొక్క ర్యాంక్ ఉంటుందో ఆ వ్యక్తిని వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత ఏ పర్సన్ యొక్క 2 సైడ్ ర్యాంక్స్ ఉన్నాయో కావాలి. ఇక్కడ రాము ఉన్నాడండి, రాము యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది, రైట్ సైడ్ ర్యాంక్ ఉందా, లేదు. ఇక్కడ విమల యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది. సో చూడండి, విమల రైట్ సైడ్ ర్యాంక్ ఎంత, 20.
1. లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత 21 మైనస్ 1. ఇక్కడ చూడండి ఎంత అవుతుంది 42 మైనస్ 1. సో టోటల్ నీకు ఎంత వస్తుంది నాన్న 42 మైనస్ 1 అంటే 41. ఇప్పుడు నువ్వేం చేసినావు టోటల్ లాస్ట్ ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో మనం ఓన్లీ టోటల్ ఈ విధంగానే కనుక్కున్నాం కదా, ఇక్కడికి కనుక్కొని స్టాప్ చేసేసినాం, ఇక్కడికి కనుక్కొని స్టాప్ చేసినాం. బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇంకొంచెం ప్రాసెస్ని పెంచుతూ వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, నీకు కావాల్సింది ఏంటి రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కావాలి. నీకు కావాల్సింది ఏంటి రమణ యొక్క రైట్ సైడ్. ఇప్పుడు రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ కావాలంటే నీకు ఏంటంటే చూడు ఇక్కడ ఫస్ట్ టోటల్ ఎంత ఉంది నాన్న ఇప్పుడు ఇక్కడ 141. లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎవరి లెఫ్ట్ సైడ్ ర్యాంక్ నువ్వు ఎవరిది అనుకుంటున్నావు రమణదే కదా. సో రమణ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉందా నీ దగ్గర? ఎస్ రమణ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది కదా. ఎంత ఉంది ఇక్కడ 33. 41 మైనస్ 33 ప్లస్ 1 ఓకేనా. 41 మైనస్ 33 తీసేస్తే మనకి ఓకే 28 ప్లస్ 1 ఎంత నాన్న 29. 28 ప్లస్ 1 29. అంటే ఇప్పుడు రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ఎంత వచ్చింది నీకు 29. రమణ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ నీకు 21 రావడం జరిగింది. అంటే చూడండి క్వశ్చన్స్లో మనం ఈ లాస్ట్ 3 క్వశ్చన్స్లో మన లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ ఏమో ఇక్కడ వరకే కనుక్కున్నాం, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చింది. సో వాడు క్వశ్చన్స్లో అడిగే విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఆ లెంత్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది మనం కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఇంటర్చేంజింగ్ ద ప్లేసెస్ అన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం అన్న దీని మీదనే. Suman right side rank is 25. Suman right side rank is 25. Sagar left side rank is 50. Sagar left side rank is 50. After interchanged their places, so Suman right side rank is 25. Suman right side rank is 25. So what am I find the Sagar left side rank. Find the Sagar left side rank. ఇక్కడ అగైన్ నిన్ను టోటల్ అడగడం లేదు. ఏమడుగుతున్నాడు మరి సాగర్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడుగుతున్నాడు. సాగర్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంక్. నీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ర్యాంక్ కావాలంటే ఏం కావాలి, ఫస్ట్ టోటల్ కావాలి మైనస్ రైట్ సైడ్ ప్లస్ 1 కదా. ఇదే కదా కావాల్సింది. నీకు ఏదో ఒక సైడ్ కావాలంటే నీకు కంపల్సరీ టోటల్ కావాలి. సో నువ్వేం చేస్తావు, మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ నుంచి నువ్వు టోటల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో చేద్దాం, సింపుల్ అన్న. చూడండి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది, ఇంకా ఈజీగానే ఉంటుంది. సుమన్ అనేది ఏంటి, రైట్ సైడ్ నుంచి ఎంతనా 25 ఓకేనా. సాగర్ ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి 50. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, వారి యొక్క స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత, అంటే సాగర్ ప్లేస్లోకి సుమన్ ప్లేస్లోకి సాగర్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 20 అవుతుంది, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుందన్న 25 అవుతుంది. రైట్ సైడ్ నుంచి 25 అవుతుంది. ఆఫ్టర్ దేర్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, సుమన్ రైట్ సైడ్ ర్యాంక్ ఎంతనన్నా 25. సుమన్ రైట్ సైడ్ ర్యాంక్ ఎంత 25. అక్కడ రైట్ సైడ్ ర్యాంక్ 25. రైట్. నువ్వు ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మీరు టోటల్, యూ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ కావాలంటే నీకు ఏం కావాలని చెప్పినా మళ్ళీ నేను ఫస్ట్ ఏ 3 ఫార్ములాస్ అయితే చెప్పానో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్ 1. సింపుల్. మీరు చూడాల్సింది ఏంటి, ఏ వ్యక్తి యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయో చూడాలి. ఏ వ్యక్తి యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయో చూడాలి. మరి ఇక్కడ ఏ వ్యక్తి యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉన్నాయి, సుమన్. మీరు చూడాల్సింది కూడా ఆఫ్టర్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, అంటే వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత మాత్రమే చూడాలి. చూడండి ఇక్కడ సుమన్ది ఆఫ్టర్ ద ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది, రైట్ సైడ్ ర్యాంక్ ఉంది. మరి సాగర్ది ఇంటర్చేంజ్ అయ్యాక ప్లేస్ ఉందా, ఓన్లీ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్
లేదు. సో మనం ఎవరిది తీసుకుంటాం మరి? సుమన్ రైట్ సైడ్ ర్యాంక్ ఎంతనా? 25. లెఫ్ట్ సైడ్ ఎంత? 20 మైనస్ 1. సో 45 మైనస్ 1 44. 44 అనేది ఏంటి నాన్న? 44 అనేది ఏంటి? టోటల్ కదా. 44 అనేది టోటల్. సో ఇప్పుడు నీకు టోటల్ వచ్చింది. టోటల్ వచ్చినాక ఏం చేస్తావు? ఇక్కడ వేస్తావు కదా. టోటల్ ఎంత? 44 మైనస్ రైట్ సైడ్ ర్యాంక్ ఎంత సాగర్ది? రైట్ సైడ్ ర్యాంక్ ఎంత సాగర్ది? 25. 25 ప్లస్ 1. 25 ప్లస్ 1. సో 44 25. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? ఇక్కడ 9, ఇక్కడ 1. సో 19 ప్లస్ 1 ఎంత? 20. 19 ప్లస్ 1 ఎంత? 20. చూడండి క్వశ్చన్లో ఇన్డెప్త్ ఇలా వెళ్తాడు. ఓకేనా? సో ఇంటర్చేంజింగ్ దర్ ప్లేసెస్ అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్, చాలా జాగ్రత్త చేయాలి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్లో ఫస్ట్ టోటల్ ఎలా కనుక్కోవాలో 2 క్వశ్చన్స్లో చెప్పాను. టోటల్గా అనుకున్నాక వాడు ఎవరిదైనా సైడ్స్ అడిగితే ఏ విధంగా చేయాలో కూడా చెప్పాను. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ఈ మధ్య ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a class total 60. In a class total 60. ఓకే. బాలికల సంఖ్య బాలురి కంటే 2 రెట్లు రెట్టింపు, 2 రెట్లు ఎక్కువ అన్నమాట. ఓకేనా? సో గర్ల్స్ ఆర్ 2 times ఓవర్ దెన్ బాయ్స్. అంటే గర్ల్స్ సంఖ్య బాయ్స్ కంటే 2 రెట్లు ఎక్కువ అన్నమాట. ఓకేనా? రైట్, ఫుల్ స్టాప్. సో రమణ ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ 17. రమణ ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ 17. రమణ పైనుంచి 17వ స్థానంలో ఉండెను. ఓకేనా? రమణ కంటే ముందు 9 మంది గర్ల్స్ ఉన్నా, అంటే 9 మంది బాలికలు ఉండెను. 9 మంది బాలికలు ఉండెను. అయినా రమణ తర్వాత ఎంతమంది బాలురు కలరు లేదా ఉండును? సో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఎలా అడిగాడు. ఇదే క్లాస్ టోటల్ 60 అండి. ఒక తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 60. ఆ తరగతిలో బాలురు కంటే 2 రెట్లు రెట్టింపు ఎక్కువ. ఓకేనా? అయినా రమణ పైనుండి 17వ స్థానంలో ఉన్నాడు. రమణ కంటే ముందు, ఓకేనా, ఇక్కడ చూడండి, రమణ కంటే ముందు 9 మంది గర్ల్స్ ఉండేను. అయినా రమణ తర్వాత ఎంతమంది బాయ్స్ ఉంటారు అంటున్నాను. దీన్ని సింపుల్గా ఆలోచిస్తే చెప్పొచ్చు ఈజీగా. ఇక్కడ మీరు ఎలాంటి ఫార్ములాస్ కూడా వాడద్దు. ఓకేనా? ఫార్ములాస్ అనేవి వాడద్దు, సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటి నాన్న? ఫస్ట్ ఒక తరగతిలో మొత్తం ఎంత? 60 అంట. 60. సో బాయ్స్ గర్ల్స్ రేషియో చూస్తే బాయ్స్ ఎన్ని రేట్లు ఎక్కువ? 2 రేట్లు కదా. ఇట్ మీన్స్ 2 times. ఓకేనా? అంటే బాయ్స్ ఒకటైతే గర్ల్స్ ఎంత అవుతారండి? 2. బాయ్స్ 1 అయితే గర్ల్స్ 2 అవుతారు. అంటే చూడండి ఇక్కడ టోటల్ పార్ట్స్ మనకి ఎన్ని? 3 కదా. టోటల్ బాయ్స్ 3 అయితే గర్ల్స్ ఎంతమంది అవుతారు? 40 అవుతారు. బాయ్స్ ఎంతమంది అవుతారు? 20 అవుతారు. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్. మీకు అంత డౌట్ ఉంటే టోటల్ 16 అన్న. వాళ్ళ రేషియో ఎంత వచ్చింది నీకు? 1:2. టోటల్ 60 అయితే ఎంత? వాళ్ళ రేషియో ఎంత? 1:2. సరే, నీకు ఎవరిది కావాలి? గర్ల్స్ కావాలి కాబట్టి గర్ల్స్ రేషియో ఎంత? 2. టోటల్ రేషియో ఎంత? 3. సో 3 20s 20 × 2 ఎంత? 40. ఓకేనా? ఇది గర్ల్స్. బాయ్స్ కావాలనుకో, టోటల్ ఎంత నాన్న? 60. బాయ్స్ యొక్క రేషియో ఎంత? 1. టోటల్ రేషియో ఎంత? 3. 3 20. 20 × 1 ఎంత? 20. అంటే ఆ తరగతి గదిలో మొత్తం బాయ్స్ ఎంత? 20 మెంబర్స్.
సో గర్ల్స్ ఎంత 40 మెంబర్స్, గర్ల్స్ 40 మెంబర్స్, రైట్. సో ఈ విధంగా ఉన్నారంట. ఈ విధంగా ఉన్న తర్వాత ఏమైందంటే వాళ్ళు ర్యాంక్స్ చూసిరంట. సరే ఇది ర్యాంక్ అనుకో, వరుస ర్యాంకింగ్ సిరీస్ అనుకో. సో రమణ అనే వ్యక్తి పైనుండి ఎన్నో స్థానంలో ఉన్నాడమ్మా? రమణ అనే వ్యక్తి పైనుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 17వ స్థానంలో ఉన్నాడు. ఇది టాప్, ఇది బాటమ్ కదా. సో రమణ పైనుండి ఇక్కడ 17వ స్థానం అనుకో, ఇది 17th పొజిషన్ అనుకుంటే ఇది రమణ అనుకో. ఓకేనా? రమణ. చూడండి సింపుల్గా చెప్తున్నా లాజిక్. ఇక్కడ షార్ట్ కట్స్ ఏమి ఉండవు, అసలు ఆ పని కూడా అవసరం లేదు, కొంచెం థింక్ చేస్తే అయిపోద్ది. టోటల్ వచ్చింది రమణ పైనుంచి 17వ స్థానంలో ఉన్నాడు. క్లియర్. అయితే రమణ కంటే ముందు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 9 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, అంతేనా? రమణ కంటే ముందు అంటే ఈ పై స్థానం, రమణ కంటే ఈ ముందంటే ఇదే కదా. సో 9. సో రీజనింగ్లో ఎప్పుడైనా కానీ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటైతే మనం ఆలోచించాల్సింది ఒక విధంగా ఉండాలి. అంటే ఇక్కడ అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 9 మంది గర్ల్స్ ఉన్నారని ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. 9 మంది గర్ల్స్ ఇచ్చారన్న ఇన్ఫర్మేషన్ని నువ్వు తీసుకొని ఇంకొక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటి? 9 మంది గర్ల్స్ ఉంటే మిగిలిన వారందరూ బాయ్సే కదా, అంతే కదా. ఇప్పుడు 17 స్థానాలలో 9 మంది గర్ల్స్ ఉన్నారంటే మిగిలిన వారు బాయ్సే కదా. అంటే మిగిలిన వారు ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ బాయ్స్ ఉంటారు కదా. ఎస్, 8 మెంబర్స్ బాయ్స్. ఈ 17 వరకు 8 మెంబర్స్ బాయ్సే ఉంటారు కదా, 8 మెంబర్స్ బాయ్స్. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. అంటే ఇది వాడిచ్చేది, ఇది మనం థింక్ చేయాల్సింది. ఓకేనా? ఎప్పుడు కానీ మన ఆలోచన విధానం మీదనే ఆధారపడి ఉంటుంది రీజనింగ్. ఇక్కడ ఏంటి? టోటల్ 17 పొజిషన్స్ ఇచ్చాడు. రమణ యొక్క ర్యాంకు 17. రమణ కంటే ముందు 9 మంది గర్ల్స్ ఉన్నారు. 9 మంది గర్ల్స్ ఉన్నారంటే మిగిలిన వారు బాయ్సే కదా. ఆ బాయ్స్ ఎంతమంది? 8. సో రమణ తర్వాత మరి ఎంతమంది బాయ్స్ ఉంటారు? రమణ తర్వాత ఇక్కడ రమణ వారికి మనకి 9 మంది గర్ల్స్ ఉన్నారు, 8 మంది బాయ్స్ ఉన్నారు. టోటల్గా 17 పొజిషన్స్ అయిపోయాయి. సో కింద నీకు కావాల్సింది ఎవరు? బాయ్సే కావాలి కదా. ఓకేనా? రమణ కంటే ఇక్కడ రమణ వరకు 8 మెంబర్స్ బాయ్స్ అయిపోయారు. రమణ వరకు 8 మెంబర్స్ బాయ్స్ అయిపోయారు. మరి రమణ కంటే ఇంకా కింద ఎంతమంది బాయ్స్ ఉంటారు? టోటల్ 20 మంది బాయ్స్ ఉంటే రమణ వరకు 8 మెంబర్స్ బాయ్స్ అయిపోతే ఇంకా మిగిలిన వారే కదా కింద ఉండేది. మిగిలిన వారంటే ఎంతమంది ఉంటారు నాన్న? 12 కదా. 12 అని ఎట్లా చెప్పారు సార్ అంటే బాయ్స్ టోటల్ ఎంతనన్నా 20. రమణ కంటే ముందు రమణతో పాటు ఎంతమంది అయిపోయారు? 8 మెంబర్స్ అయిపోయారు. రమణ తర్వాత ఇంకెంతమంది ఉంటారు మరి? 12 మెంబర్స్ ఉంటారు. సో 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా అంటే క్వశ్చన్స్లో కూడా చూడండి లాజిక్ ఎలా ఉందంటో బాలికల సంఖ్య ఇచ్చి కింద బాలురు ఎంతమంది ఉంటారో అంటాడు. అంటే గర్ల్స్ మెంబర్స్ ఇచ్చి కింద బాయ్స్ ఎంతమంది ఉంటారు. ఈ విధంగా మనం క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పైన గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 9 మెంబర్స్. 9 మెంబర్స్ గర్ల్స్ ఉంటే మరి మిగతా వాళ్ళందరూ బాయ్సే కదా. ఎస్, ఇక్కడ వరకు ఇంతమంది బాయ్స్ అయిపోతే మిగిలిన వాళ్ళు రమణ కిందే ఉంటారు కదా. ఆ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎంత? 12. ఓకేనా? సింపుల్గా మనం ఈ విధంగా థింక్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి అన్న, ఒక వర్డ్ ఇచ్చి మనకి అందులో సిరీస్ అంటే ఇప్పుడు చూడండి, ఇన్ ద వర్డ్ ఆఫ్ బ్యాడ్ హౌ మెనీ పేర్ లెటర్స్ when we are counting both sides అంటాడు. when we are counting both sides, very very important అనేది. when you are counting both sides అంటే బ్యాడ్ అనే పదంలో నుంచి ఇరువైపుల నుంచి లెక్కగట్టిన ఆ పదంలో గల జత అక్షరాల సంఖ్య, సింపుల్.
నేను బ్యాడ్ అనే ఒక 3 letters వర్డ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని లెటర్స్ వర్డ్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. చూడండి నాన్న, ఇక్కడ బ్యాడ్ అనే పదంలో జతాక్షరాలు అంటే ఏంటంటే ఏం లేదు నాన్న. బ్యాడ్ అనే పదంలో జతాక్షరాలు అంటే సింపుల్ ఇటు చూడు, ADC ఉందనుకో, ADC ఉందనుకో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక్కొక్క లెటర్కి మనం కంపారిజన్ చేయాలి. ఏ తర్వాత B ఉందా? ఇక్కడ లేదు. B తర్వాత B లేదు. B తర్వాత ఏంటి మరి? C కదా, C ఉంది కదా. అంటే ఇది ఒక పేర్ లెటర్, ఇది ఒక జతాక్షరం అన్నమాట, ఇది ఒక జతాక్షరం. సో ఆ విధంగా మనం జతాక్షరాలని చూడాలి. అంటే ఎలా చూడాలంటే చూడండి, నీకు లెటర్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఓకేనా. లెటర్స్ టు లెటర్స్ చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ లెటర్స్ని నువ్వు వాటి యొక్క ప్లేసెస్లోకి చేంజ్ చేసుకో. ఈ లెటర్స్ని వాటి యొక్క ప్లేసెస్లోకి చేంజ్ చేసుకో. అంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ B అంటే B నెంబర్ ఎంత నాన్న? 2. A నెంబర్ ఎంత? 1. D నెంబర్ ఎంత? 4. సో B అంటే 2, A అంటే 1, D నెంబర్ 4. చూడండి ఎట్లా లెక్క పెడుతున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ టు లెటర్ లెక్క పెట్టాలి, లెఫ్ట్ టు రైట్ లెక్క పెట్టాలి, రైట్ టు లెఫ్ట్ లెక్క పెట్టాలి. మనకు ఉన్నాయి 3 letters. చూడండి ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 తర్వాత 3 ఉందా నాన్న? లేదు. 3 తర్వాత 4 ఉందా? ఎస్. అంటే 2 నుంచి 4కి 1 పేర్ లెటర్ అయింది, ఓకేనా. 2 నుంచి 3 తర్వాత 4, ఎస్ పేర్ లెటర్. 2 అయిపోయింది. 1 తర్వాత ఏముండాలి అన్న? 1 తర్వాత 2 ఉందా మరి? 1 తర్వాత ఉందా 2? అంటే ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోయినా, ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తున్నా. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తున్నా. 4 తర్వాత ఎంత ఉండాలి అన్న? 5 ఉందా? లేదు. 5 తర్వాత 6 ఉందా? లేదు, ఓకేనా. నెక్స్ట్ 1 తర్వాత 2 ఉండాలి, ఉందా? ఎస్ ఉంది. అంటే ఇలా. సో మొత్తం ఈ పదంలో గల జతాక్షరాల సంఖ్య అంటే 2. ఈ పదంలో గల జతాక్షరాల సంఖ్య అంటే 2. అంటే వెన్ వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్, ఓకేనా. బోత్ సైడ్స్ ఇన్ ద సెన్స్ లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేసేటప్పుడు ఒకటి వచ్చింది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసేటప్పుడు ఒకటి వచ్చింది. సమ్ టైమ్స్ వాడు ఓన్లీ లెఫ్ట్ టు రైట్ అంటాడు. ఓన్లీ లెఫ్ట్ టు రైట్ అంటే ఈ విధంగా మాత్రమే వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తే మనకి ఎన్ని పేర్ లెటర్స్ వస్తాయి? 1. కొన్నిసార్లు ఓన్లీ వాడు రైట్ టు లెఫ్ట్ అంటాడు, కొన్నిసార్లు ఓన్లీ వాడు రైట్ టు లెఫ్ట్ అంటాడు. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మనకి ఎన్ని వచ్చినాయి? 1. సో క్వశ్చన్లో వాడు బోత్ సైడ్స్ అడుగుతున్నాడా, రైట్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ అడుగుతున్నాడా, లెఫ్ట్ టు రైట్ అడుగుతున్నాడా చూడాలి, ఓకేనా. సో ఈ బ్యాట్ సింపుల్గా, ఓకే. అంటే 2 తర్వాత 3 వస్తాయా? 4 అట్లా. అంటే 2 తర్వాత 3 తర్వాత 4, ఎస్. సో పేరు అంటే ఇక్కడ ఈ ఉందనుకో నాన్న. ఇప్పుడు BADE ఉందనుకో. BADE ఉంటే B నెంబర్ 2, A నెంబర్ 1, D నెంబర్ 4, E నెంబర్ 5. చూడండి 2 తర్వాత 3 కాదు, 4, ఎస్ పేర్ లెటర్. 4 తర్వాత 5, ఎస్. 2 నుంచి 5 పేర్ లెటర్. మళ్ళీ 1 తర్వాత 2 లేదు, 2 తర్వాత 3 లేదు, ఎస్. 4 తర్వాత 5 ఉంది, అంటే మళ్ళీ పేర్ లెటర్. సో 5 అంటే కథం. ఈ విధంగా మనకి 1, 2, 3 ఈ విధంగా 3 పేర్ లెటర్స్ లెఫ్ట్ టు రైట్కి కౌంట్ చేసినప్పుడు, ఓకేనా. పేర్ లెటర్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దిస్ ఈస్ ద ర్యాంకింగ్ అండి. సో ర్యాంకింగ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ, ఓకేనా, ప్రతి మోడల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాం, ఓకే. సో టోటల్ ఎలా కనుక్కోవాలి, రైట్ సైడ్ ఎలా కనుక్కోవాలి, లెఫ్ట్ ఎలా, టోటల్ ఎలా, మళ్ళీ టాప్ ఎలా, బాటమ్ ఎలా, ప్లేసెస్ని చేంజ్ చేసినప్పుడు ఎలా కనుక్కోవాలి, ప్లేసెస్ని చేంజ్ చేసినప్పుడు టోటల్ ఎలా కనుక్కోవాలి, ప్లేసెస్ని చేంజ్ చేసి సైడ్స్ ఎలా కనుక్కోవాలి, ఓకేనా. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్తో పాటు పేర్ లెటర్స్ని కూడా చూడడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ర్యాంకింగ్స్ అండి. సో చాలా జాగ్రత్త, కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేవి నథింగ్, డస్ నాట్ మ్యాటర్. క్వశ్చన్స్ నెంబర్స్ అనేవి మీకు అనవసరం. మీకు కావాల్సింది నా దగ్గర నుంచి కాన్సెప్ట్ అంతే, ఓకేనా. కాన్సెప్ట్ ఉంటే మనం ఒకవేళ ఒక కొత్త క్వశ్చన్ వచ్చినా కానీ చేయగలుగుతాం. క్వశ్చన్స్తో మనకి ఎలాంటి పని ఉండదండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.